అన్నదాతలకి, రైతులకి పెట్టుబడి సాయం కింద తెలంగాణ రైతు ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయడం జరిగింది. మనకు తెలిసిందే. జూన్ 30 తారీఖున విడుదల చేస్తుంది. అంటే ఖరీఫ్ సీజన్‌కి ఒక 6,000, అదేవిధంగా రబీ సీజన్‌కి ఒక 6,000 చొప్పున 12,000 ఏడాదికి ఇస్తుంది ఆ రైతు భరోసా కింద. ఆల్మోస్ట్ అంటే గతంలో విచ్చలవిడిగా అంటే ఎన్ని ఎకరాలుంటే అన్ని వేలు అన్నట్లుగా, అంటే ఎంతైతే బ్యారికేడ్ పెట్టినారో ఆ విధంగా ఒక లిమిట్ లేకుండా వందల ఎకరాల రైతులు ఉన్నా సరే వాళ్ళకు కూడా పడేది. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్లా నిధుల దుర్వినియోగం కాకుండా లిమిటెడ్గా ఎన్ని ఎకరాలు ఉన్నా సరే ఒక లిమిట్ పెట్టుకొని, ఒక బ్యారికేడ్ పెట్టుకొని, ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని, ఒక కట్ ఆఫ్ పెట్టుకొని నిధులు విడుదల చేస్తుంది. జూన్ 30 తారీఖున అంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 5 విడతలు చేసింది. అంటే ఆ జూన్ 30 నుంచి మొన్న 6వ తారీఖు వరకు ఆల్మోస్ట్ 5 విడతల్లో చాలా మొత్తంలో నిధులు విడుదల చేసింది. ఆయా రైతుల ఖాతాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆయా ఖాతాల్లో జమ అయ్యాయి. ఇంకా మిగిలి ఉన్న ఏదైతే ఉన్నారో రైతులు, ఆ 5 ఎకరాలు మించి ఎవరైతే ఉన్నారో, ఇంకా 5-6 ఎకరాలు మించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా త్వరలోనే పడబోతున్నాయి. సరే, ఇప్పటివరకు ఎంత పడ్డాయి, ఏ దశలో ఏ దశలో ఎంతమంది రైతులకు లబ్ధి జరిగింది, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, ఏంటి ఓవరాల్గా దీనికోసం ప్రభుత్వం కేటాయించింది 9,000 కోట్లు. 9,000 కోట్ల రూపాయలు కేవలం రైతు భరోసా నిధుల కిందే పెట్టుబడి సాయం కింద అన్నదాతలకి ఇస్తూ ఉంది. గత 10 ఏళ్ళ ప్రభుత్వంలో జరిగింది రైతు భరోసా, సరే ఆ పేరు వేరేదైనా సరే ఆ నిధులు మాత్రం పెద్ద ఎత్తున, అంటే ఒక లిమిట్ లేకుండా ఎన్ని వందల ఎకరాలు ఉన్నా సరే అన్ని వేలు అన్నట్టుగా ఆ విధంగా ఇచ్చుకుంటూ పోవడం జరిగింది. ఇక్కడ తగ్గించి, అంటే ఒక కట్ ఆఫ్ పెట్టుకొని విడుదల చేయడం జరుగుతుంది. అంటే ఆఫ్కోర్స్ ఇక్కడ మాకు పడాల్సిన నిధులు పోయినాయి అని కొంతమంది బాధపడే వాళ్ళు ఉన్నారు. లేదు, నిధులు దుర్వినియోగం కాకుండా ఒక లిమిటెడ్గా ఒక పద్ధతి ప్రకారం అసలు అన్ని 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు భరోసాతో పని ఉంది, అది తప్పు కదా, అట్లా ఇవ్వటం కూడా తప్పు కదా, ఇది చేస్తే కరెక్ట్ కదా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కరెక్ట్ కదా అనే వాదన కూడా ఉన్నాయి. 2 వాదనలు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది మాకు డబ్బులు గతంలో బాగా వచ్చాయి, ఇప్పుడు ఏమో కట్ ఆఫ్ పెట్టేసరికి రావట్లేదు అని చెప్పేసి ఒక ప్రాస్పెక్టు. లేదు, నిధుల దుర్వినియోగం కాకుండా ఒక మంచి పద్ధతి చేపట్టారు, ఒక కట్ ఆఫ్ పెట్టేసుకొని అంతవరకు ఇస్తున్నారు. ఏడాదికి 12,000 చొప్పున చిన్న సన్నకారు రైతులు, పెద్ద రైతులు అట్లా దఫాలుగా ఇచ్చుకుంటూ పోతున్నారు. అంటే ఒకేసారి కాకుండా కొంత నిధులు మొత్తం అయితే ఒక 9,000 కోట్ల దాకా కేటాయించుకున్నారు. దాన్ని సెగ్మెంట్ వైజ్గా ఒకరోజు 2 ఎకరాల వాళ్ళకి, తర్వాత ఒకరోజు 3 ఎకరాల వాళ్ళకి, తర్వాత ఒకరోజు 4 ఎకరాల వాళ్ళకి, అట్లా ఆ విధంగా ఇచ్చుకుంటూ పోయారు. సో ఇప్పటివరకు అయితే జరిగింది ఆల్మోస్ట్ 9,000 కోట్ల సంబంధించి రైతు భరోసా నిధులు కేటాయిస్తే, అందులో ఆల్మోస్ట్ మొన్న 6వ తేదీ వరకు, జూన్ 30 నుంచి 6వ తేదీ వరకు, ఆల్మోస్ట్ జూలై 6వ తేదీ వరకు 7,490 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఆయా ఖాతాల్లో, రైతుల ఖాతాలో జమ అయినాయి. మనం చూస్తున్న విజువల్ కూడా అదే. ముఖ్యమంత్రి రైతు భరోసా నిధుల్ని జూన్ 30వ తేదీన ఈ నిధులు విడుదల చేస్తున్నారు. విడుదల చేస్తూ అక్కడ ఇద్దరితో, ఆయన ఆర్థిక శాఖ మంత్రి, ఈయన వ్యవసాయ శాఖ మంత్రి, ఈయన ప్రభుత్వ హెడ్ కాబట్టి ఆబ్వియస్గా ఆ నిధుల తాలూకా ఆల్మోస్ట్ ఆ రోజు 44.28 లక్షల మందికి, అంటే మేబీ 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరూ రైతుల మొత్తాన్ని కూడా ఆ రోజు పట్టడం జరిగింది. తర్వాత సెగ్మెంట్ వైజ్గా రకరకాలుగా వేసుకుంటూ పోయారు. సో ఆ సందర్భంగా రేవంత్ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఒకసారి విందాం. 20,677 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన మాట వాస్తవం కాదా? ప్రతి ఊర్లో రైతుల వివరాలు గ్రామ సభలలో చదివి వినిపించినాం. రైతు భరోసా, ఆయన రైతు బంధు అన్నాడు. ఆ రైతు రాబంధు మీకు బకాయి పెడితే ప్రభుత్వం వచ్చిన ఎంబడే నెల తిరగక ముందే 7,000 కోట్ల రూపాయల పాత బకాయిలు మేం చెల్లించినాం. రైతు రాబంధువు మీ నెత్తి మీద పెట్టిపోతే నేను వచ్చి కట్టిన ఒడ్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొని బకాయిలు పెట్టిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ఈరోజు ఆ ఒడ్ల పైసలు ఆనాడు 2023 నాడు మీకు చెల్లించడం జరిగింది. ఇవాళ రైతు భరోసా 10,000 సంవత్సరానికి వాళ్ళు ఇస్తే 12,000కు పెంచి ఇప్పటి వరకు 27,000 పైచిలుకు కోట్ల రూపాయలు మీ ఖాతాలేసి ఇవాళ మరో 9,000 కోట్ల రూపాయలు వేయడానికి, మొదటి విడత 9 రోజుల్లో మీ ఖాతాలో 9,000 కోట్లు వేయడానికి దాదాపుగా రైతు భరోసా మీద ఈ విడతతో కలిపితే 36,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు అందించిన చరిత్ర
ఈరోజు ఈ ప్రభుత్వానిది. ఆల్మోస్ట్ 27,000 కోట్ల వరకు మొన్నటి వరకు ఖర్చు పెట్టాం. ఈ లేటెస్ట్గా ఈ 9,000 కోట్లను కూడా కలుపుకుంటే ఆల్మోస్ట్ 36,000 కోట్లు ఖర్చు పెట్టాము. గత ప్రభుత్వం అంతా కూడా రాబందులాగా విచ్చలవిడిగా తినేశారు, అచ్చలవిడిగా పనిచేశారు. ఇలా కాకుండా మేము క్రమ పద్ధతిలో ఓ పద్ధతి ప్రకారం వెళ్తూ ఉన్నామని చెప్పి గత ప్రభుత్వం పెట్టిన పెండింగ్లు కూడా మేము క్లియర్ చేసి ఆ వడ్లు కొనుగోలు పైన సరే కొనకపోతే వాటిని కూడా కొని రైతులకు అన్ని విధాలా న్యాయం చేసే పరిస్థితి మేము తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. సరే దీనికి కౌంటర్గా కేటీఆర్ ఏమన్నారనేది విందాం. వినేకి ముందు మనం జస్ట్ ఏ ఫేజ్లో ఎంత పడింది, ఏ ఫేజ్లో ఎంతమంది రైతులకు లబ్ధి జరిగింది, ఇంకా ఎంత జరగాల్సింది, ఎంత ఖర్చు పెట్టింది అనే విషయాలు మనం ఒకసారి చూద్దాం. రైట్. మొత్తం 9,000 కోట్లు కేటాయించారు. మొత్తం ఈ దఫా అంటే ఈ సీజన్కి 2026 ఖరీఫ్ సీజన్కి 9,000 కోట్లు కలిపారు. 6,000 ముందుగా జూన్ 30వ తేదీన రిలీజ్ చేయడం జరిగింది ఫస్ట్ ఫేజ్. టోటలు ₹9,000 మొత్తం. ఫస్ట్ ఫేజ్ జూన్ 30న ఫస్ట్ ఫేజ్ కింద ఎంత ఇచ్చారు? ఆల్మోస్ట్ 2,482 కోట్లు రిలీజ్ చేశారు ఆ రోజు. 2,482 ఫస్ట్ ఫేజ్ కింద 2,000 అంటే మొత్తం లబ్ధి పొందిన రైతులు మొత్తం లబ్ధి పొందిన రైతులు 41.37 లక్షల మంది రైతులు ఆ రోజు. ఖర్చు అయింది ఆ రోజుకి రిలీజ్ చేసిన రోజుకి రైతుల ఖాతాలో జమ అయిన అమౌంట్ మొత్తం 2,482 కోట్లు. ఫస్ట్ ఫేజ్లో ఈ జరిగింది. మొత్తం టోటల్ 9,000 కోట్లు కేటాయిస్తే ప్రభుత్వం రైతులకి పెట్టుబడి సాయం కింద ఖరీఫ్లో 6,000, రబీలో 6,000 చొప్పున 12,000 ఏటా. ఇంతకు గత ప్రభుత్వం 10,000 మాత్రం ఇచ్చి మేము 12,000 ఇచ్చామని చెప్పేసి ఇట్లా ఈ సంవత్సరానికి అయితే ఇట్లా పెట్టుకున్నారు. ఫస్ట్ ఫేజ్ జూన్ 30న రిలీజ్ చేశారు. మొత్తం 2,482 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఆ రోజు జమ చేశారు, రైతుల ఖాతా జమ చేశారు. మొత్తం దాని ద్వారా లబ్ధి పొందింది 41,37,000 మంది రైతులు లబ్ధి పొందారు ఫస్ట్ ఫేజ్లో. జూలై 1న సెకండ్ ఫేజ్ రిలీజ్ చేశారు. 3 ఎకరాల లోపు బిలో 3 acres లబ్ధి పొందారు. అంటే వాళ్ళ ఎంత మొత్తంలో రిలీజ్ అయింది అనేది అంత స్టాటిస్టిక్స్ కరెక్ట్గా లేవు. సెకండ్ ఫేజ్ వరకు జూలై 1న రిలీజ్ చేశారు. బిలో 3 ఎకరాలు అందరూ కూడా లబ్ధి పొందారు. జూలై 2nd థర్డ్ ఫేజ్. జూలై 2nd థర్డ్ ఫేజ్ రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ lakhs farmer. లబ్ధి మొత్తం ఆ రోజు రిలీజ్ అయిన అమౌంట్ 1,330 కోట్లు. జూలై 2nd థర్డ్ ఫేజ్లో లబ్ధి పొందిన రైతు సంఖ్య 6,39,000. అమౌంట్ నగదు రిలీజ్ అయింది మొత్తం కూడా 1,130.32 crores. ఇది థర్డ్ ఫేజ్ జూలై 2nd రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఫోర్త్ ఫేజ్ జూలై 3rd. ఎంత? బిలో 5 acres. బిలో 5 acres లబ్ధి. వీళ్ళంతా
5 ఎకరాస్ వీళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరింది. మొత్తం 4.4 లక్షల మంది రైతులు. ఫార్మర్స్ ఆ రోజు అంటే 4th ఫేజ్ జూలై 3rd రిలీజ్ అయింది. బిలో 5 ఎకరాస్ ఉన్న వాళ్ళందరూ కూడా లబ్ధి జరిగింది. మొత్తం లబ్ధి పొందింది ఆ రోజు మొత్తం 4,41,000 మంది ఫార్మర్స్కి ఆ రోజు నిధులు వారి అకౌంట్స్లో జమ అయ్యాయి. 5th ఫేజ్ మొన్న జూలై 4th జరిగింది. జూలై 4th 5th ఫేజ్. ఎంత రిలీజ్ అయ్యారు ఆ రోజు? 6 ఎకరాలు సాగు వరకు ఉన్న వరకు 6 ఎకరాల వరకు అంటే 6 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులందరికీ కూడా అంటే లోపు మ్యాక్సిమం వాళ్ళు బిలో 6 ఎకరాస్ మొత్తం అప్ టు 6 బిలో 6 వరకు 6 ఎకరాస్ ఫార్మర్స్ మొత్తం లబ్ధి పొందింది. ఎంత ఖర్చు చేశారు ఆ రోజు? 545 crores అంటే 545 అంటే 545 కోట్ల చిల్లర రూపాయలు ఆ రోజు జమ అయ్యాయి. బిలో అప్ టు 6 ఎకరాస్ బిలో 6 ఎకరాస్ వరకు లబ్ధి పొందారు. రైతుల సంఖ్య లబ్ధి పొందిన సంఖ్య ఫార్మర్స్ ఏంటో 1,69,000 మంది రైతులు ఆ రోజు 5th ఫేజ్లో జూలై 4న జరిగినటువంటి జూలై 4న రిలీజ్ చేశారు. 5th ఫేజ్ 5వ విడతలో భాగంగా అంతమందికి రిలీజ్ చేశారు. సో ఇంకా పడాల్సి ఉంది. మిగతా ఏవైతే ఉన్నాయో మొత్తం 8 అనుకుండా మొత్తం 9 విడతల్లో రిలీజ్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తూ ఉంది. 5 విడతలు అయిపోయినాయి. మిగతాది అంటే కట్ ఆఫ్గా 6 ఎకరాలు పెట్టుకున్నట్టున్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే పడాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా అంటే 5 మించిన వాళ్ళందరూ కూడా పెద్ద రైతుల కిందకే వస్తారు. చిన్న సన్నకారు రైతుల కిందకి రారు. మ్యాక్సిమం 5 దాటిన వాళ్ళందరూ కూడా పెద్ద రైతుల కిందకి వస్తారు. కాబట్టి వాళ్ళకి కూడా ఏదైతే వాళ్ళు పెట్టినటువంటి కట్ ఆఫ్ రేట్ ప్రకారం రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంది. సో మొత్తం 45 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలనేది టార్గెట్. 9,000 కోట్లు కేటాయించారు. 45 రోజుల్లో ఫినిష్ చేయాలి. 9 దశల్లో విడుదల చేసేసి ఫస్ట్ చిన్నకారు రైతులకి, తర్వాత రైతులకి, తర్వాత పెద్ద రైతులకి అట్లా విడుదల చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పటిదాకా జూలై 1 నుంచి జూన్ 30 నుంచి జూలై 6వ తారీఖు వరకు ఆల్మోస్ట్ 68 లక్షల మంది రైతులకి 7,490 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. జూలై 1 మొత్తం ఇప్పటివరకు అంటే అధికారికంగా 68 లక్షల మందికి లబ్ధి పొందింది ఇప్పటివరకు రైతు భరోసా కింద. జూన్ 30th ఫస్ట్ ఫేజ్ రిలీజ్ చేశారు అధికారికంగా. ఆ తర్వాత డే బై డే నెక్స్ట్ డే అలా పడుకుంటూ పోయాయి వరుస 1 by 1. అంటే రైతుల యొక్క భూమిని ఆధారం చేసుకుని, భూమిని బేస్ చేసుకుని వాళ్ళకు ఉన్నటువంటి ఎంత విస్తీర్ణంలో భూమి ఉంది ఆ రేంజ్ని, ఆ రేషియోని తీసుకొని రిలీజ్ చేసుకుంటూ పోయారు. జూలై 6th వరకు అంటే నిన్నటి వరకు ఆల్మోస్ట్ 68 లక్షల మందికి లబ్ధి జరిగింది. 68 లక్షల మందికి లబ్ధి జరిగింది. రైతులకి మొత్తం 7,490 కోట్లు అంటే వీళ్ళ మొత్తానికి కూడా ఖర్చు అయిన మొత్తం ఆయా రైతుల ఖాతాలో పడినంత మొత్తం 7,490 కోట్లు. కోట్ల రూపాయలని ఇప్పటివరకు ఖర్చు చేస్తారు. ఇంకా పెండింగ్ ఉన్న మొత్తం అంటే ఇంకా ఏదైతే పడాల్సిందో అది మొత్తం ఇంకా 1,510 కోట్లు అంటే 9,000 కోట్లు కేటాయించారు. కాబట్టి ఈ పథకం కింద పడాల్సిన మొత్తం అంటే ఇంకా పెండింగ్లో ఉన్న మొత్తం 1,510 కోట్లు ఇంకా పెండింగ్ ఉంది. అంటే రైతుల ఖాతాల్లో ఇంకా జమ కావాల్సిన అవసరం ఉంది. పెండింగ్ 1,510 కోట్లు. ఇది ఇంకా అంటే నిన్నటి వరకు జరిగింది మొత్తం అది జరిగింది. మేబీ ఇంకా ఈ రోజు నుంచి కూడా మిగతా ఏదైతే పెండింగ్ ఏదైతే ఉందో ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మేబీ 5 ఎకరాల పైన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో
అంటే వాళ్ళు కూడా కట్ ఆఫ్ పెట్టున్నారు కాబట్టి 6 ఎకరాలు సుమారు ఎంతో కట్ ఆఫ్ పెట్టున్నారు కాబట్టి దాన్ని బట్టే ఆ రేషియోని బట్టే ఇస్తారు వాళ్ళకి. 6కి మించి 10 ఉన్న 20 మించి ఇచ్చినా అంతకి అన్ని ఎకరాలు లెక్క కట్టేది ఇచ్చే పరిస్థితి లేదు. సో ఓవరాల్గా అది అంత అంటే ఇప్పటివరకు 9,000 కోట్లు కేటాయించుకుంటే రైతు భరోసా ఈ 2026 ఖరీఫ్ రబీ సీజన్ల కోసం ఖరీఫ్కి 6,000 కింద, రబీకి 6,000 కింద మొత్తం 12,000 ప్రభుత్వం వేస్తుంది. గత ప్రభుత్వం 10,000 వేస్తే మేము అంతకుమించి ఎక్కువ వేస్తూ ఉన్నాం కాబట్టి కొంత కట్ ఆఫ్ పెట్టుకొని వేస్తూ ఉన్నాం. అంతే విచ్చలవిడిగా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా వేస్తే అది నిధుల దుర్వినియోగం తప్పించి అది రైతుకు ఇస్తున్న పెట్టుబడి సాయం కింద పోదు అని అంటూ కొంత ఆయన కొత్త ప్రభుత్వం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆ విధంగా నిర్ణయం తీసుకొని చిన్న సన్నకారు రైతులు పెద్ద రైతులు అంతా అట్లా డివైడ్ చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి భూమి విస్తీర్ణం ఆధారంగా చేసుకొని అట్లా డివైడ్ చేసి ఆయన నిధులు జమ చేస్తున్నారు రైతు భరోసా కింద. అప్పుడు రైతు బంధు ఉండేది, ఇప్పుడు రైతు భరోసా ఉండేది. సో మొత్తం ఇంకా పెండింగ్ 1,110 కోట్లు ఉన్నాయి. ఇవి కూడా మొత్తం 45 డేస్లో వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి 45 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఈ పెండింగ్ ఉన్న నిధులు కూడా మొత్తం కూడా ఆయా రైతుల ఖాతాల్లో పడిపోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా అధికారులు కానీ ప్రభుత్వం కానీ సిద్ధం చేసింది. సో ఇది రైతు భరోసాకు సంబంధించి అప్డేట్. ఎవరికైతే ఇంకా లేదు అంటే ఇంకా పర్లేదు మాకు అనే డౌట్ ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అందరికీ పడతాయి. అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అర్హత సాధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ పడితే మొత్తం 45 డేస్ గడువు పెట్టుకుంది కాబట్టి ఈ గ్యాప్లో పడిపోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైతు ప్రభుత్వం ఈ విధంగా చెప్తుంది, ఈ విధంగా చేస్తున్నాం, అన్ని విధాలు అందజేస్తూ ఉన్నాం, ఎటువంటి రైతులని బాగా చూసుకుంటున్నాం. గతంలో నిధుల దుర్వినియోగం జరిగింది గత 10 ఏళ్ల ప్రభుత్వంలో. సరిగా అనర్హులకు కూడా అడ్డగోలుకి ఇచ్చేశారు. ఎకరాలతో సంబంధం లేకుండా చిన్న సన్నకారు రైతులకు సంబంధం లేకుండా పెద్ద రైతులకు కూడా వందలాది ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా అడ్డుగోలుకి ఇచ్చేశారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మేము మాత్రం చాలా స్ట్రీమ్లైన్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఇస్తున్నాం అనేది ఒక ఆస్పెక్ట్. సో ఆ బీఆర్ఎస్ రూలింగ్లో రైతు బంధుని నచ్చే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఇది చేస్తున్నటువంటి రైతు భరోసాని నచ్చే వాళ్ళు ఉన్నారు, దాన్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు, దీన్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు. సో రేవంత్ రెడ్డి ఏదైతే ప్రముఖంగా చెప్తున్నారో దానికి కేటీఆర్ లేటెస్ట్గా ఏం కౌంటర్ ఇచ్చారో ఒకసారి విందాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎగ్గొట్టింది ఎంత అంటే అక్షరాల రైతులకి, ఓన్లీ రైతులకు నేను చెప్పేది, వేరే వాళ్ళకి కూడా కాదు, 1,13,000 కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎగవేసిన సొమ్ము ఎంత అయ్యా అంటే ఓన్లీ రైతాంగానికి 1,13,000 కోట్ల రూపాయలు. ఎట్లా ఎగవేతల ప్రభుత్వం ఎగ్గొట్టిన పైసల లెక్క ఎట్లా అంటే రైతు బంధు పేరిట మీరు ఎగనామం పెట్టింది సరిగ్గా 30,000 కోట్లు. ఓన్లీ రైతు బంధు పేరిట మీరు ఎగ్గొట్టింది 30,000 కోట్లు. కౌలు రైతులది కూడా కలిపితే మీరిచ్చిన హామీయే కదా 100 రోజుల్లో కౌలు రైతులకు కూడా ఇస్తామని. కౌలు రైతులది కూడా కలిపితే 22,500 కోట్లు. 30,000 భూ యజమానులకు, కౌలు రైతులకు 22,500 కోట్లు. రుణమాఫీ మీ కథ గుర్తుండాలి, రుణమాఫీది బ్యాంకర్లను అడిగితే 50,000 కోట్లు అన్నారు రుణమాఫీకి. ముఖ్యమంత్రి గారు వెంటనే 4 రోజుల్లోనే మాట మార్చి నాలుక మడతబెట్టి 50,000 కోట్లు కాదు, 1 సంవత్సరం కావాలంటే అన్ని వీడియోలు ఉన్నాయి, ప్లే చేయమంటే కూడా చేస్తా, 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఎడమ చేత్తో కట్టేస్తా అన్నాడు. అంటే ముఖ్యమంత్రి లెక్క 40,000 కోట్లు. క్యాబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు అయింది రుణమాఫీ. అక్కడికి వెళ్ళి బడ్జెట్కి వచ్చే వరకు 26,000 కోట్లు అయింది. చివరికి వాళ్ళు చెప్తున్న లెక్క నిజమే అనుకుంటే కూడా అల్టిమేట్గా ఆగింది 20,000 కోట్ల కాడికి. వ్యవసాయ మంత్రి గారి లెక్క 20,000 కోట్లు. ఒక్కొక్కరిది ఒక్కో పాట. బ్యాంకర్లు 50,000 కోట్లు, సీఎం 40,000 కోట్లు, క్యాబినెట్ 31,000, బడ్జెట్ 26,000, వ్యవసాయ మంత్రి లెక్క 20,000 కోట్లు. అంటే అందులో కూడా మీరు రైతు రుణమాఫీలో ఎగ్గొట్టింది 29,500 కోట్లు ఎగ్గొట్టింది. రైతు కూలీలకు మీరు పంగనామం పెట్టింది 15,000 కోట్లు. పంటల బోనస్ను బోగస్ చేసి ఎగ్గొట్టింది 16,000 కోట్లు. మొత్తం కూడితే 1,13,000 కోట్ల రూపాయలు కేవలం రైతులకే ఎగనామం పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎప్పుడు కడతావు ఈ బాకీ, ఎప్పుడు కడతావు? 1,13,000 కోట్ల రూపాయలు రైతుల్ని మోసగించిందని చెప్తున్నారు. అంటే అఫ్కోర్స్ కౌలు రైతుల్ని మోసగించారంట, భూ యజమాని రైతులను మోసగించారట, ఇంకా రకరకాలుగా ఆయన చెప్తున్న లెక్కలు. అంటే ఆయన వేసుకున్న ఫిగర్స్ ఎవరికైతే మీరిచ్చిన హామీ ప్రకారం ఎవరికైతే లబ్ధి పొందాలో వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా రైతు రుణమాఫీ హామీ కూడా మోసగించారని చెప్పేసి, అంటే పూర్తి స్థాయిలో అవ్వలేదని చెప్పేసి ఆ లెక్కలను కూడా కౌంట్ చేసి ఈ విధంగా రైతులకి తెలంగాణలో 1,13,000 కోట్ల రూపాయల బాకీ ఉంది. ఇంకా అంటే
ముఖ్యమంత్రి చెప్పే లెక్క ఒక విధంగా ఉంటుంది, వ్యవసాయ మంత్రి చెప్పే లెక్క ఒక విధంగా ఉంటుంది, ఆర్థిక శాఖ మంత్రి చెప్పే ఒక లెక్క వేరే విధంగా ఉంటుంది, ఇట్లా ఈ విధంగా బ్యాంకర్స్ చెప్పే లెక్క ఒక వేరే విధంగా ఉంటుంది. ఇట్లా ఈ విధంగా రకరకాలుగా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఒక్కొక్క నెంబర్ ఫిగర్ ఇచ్చుకుంటూ ఓవరాల్గా రైతులకు పంగనామా పెట్టింది 1,13,000 కోట్లని ఆయన చాలా స్పష్టంగా స్టాటిస్టిక్స్ అంటే ఆయన వేసుకున్న లెక్క ప్రకారం చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి చెప్పేది మాత్రం ఈ ప్రభుత్వం కంప్లీట్గా గత ప్రభుత్వం మొత్తం మోసగించింది, అంటే రైతులను మోసగించింది, అడ్డగోలుగా ఒక పద్ధతి పాడు లేకుండా చేసింది, వాళ్ళే పెండింగ్ పెట్టారు, రైతు బంధు పెండింగ్ పెట్టారని, లేదంటేనేమో వడ్ల కొనుగోలు సంబంధించి అది పెండింగ్ పెట్టారని చెప్పేసి ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చెప్తుంది. అంటే మోసగించింది, రైతు బంధు పేరుతో రాబందుగా మారింది ఆయన కేసీఆర్, లేదంటే ఆ బీఆర్ఎస్ వర్గం అని ఈయన చెప్తున్నారు, ఎవరు రేవంత్ రెడ్డి చెప్తున్నారు. బట్ రేవంత్ రెడ్డి పాలనని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనని కంప్లీట్గా ఆయన అపోజ్ చేస్తూ ఆయన ఒక లెక్కలు కొన్ని తీసుకొస్తున్నారు. సో ఓవరాల్గా ఏం జరిగినా సరే అదే మేబీ పొలిటికల్ పార్టీస్ అన్న తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకోవడం కామనే, మా పాలనలో ఇంత జరిగింది, మా పాలనలో ఇంత జరిగిందని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. బట్ యాక్చువల్ ఫిగర్స్ ఏంటి అనేది కూడా వాటిపైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే అఫ్కోర్స్ పార్టీలు వాళ్ళ ఒక మైలేజ్ కోసం ఆరోపణ చేయొచ్చు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ మీద చేయొచ్చు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ఆరోపణ చేయొచ్చు. బట్ యాక్చువల్ ఫిగర్స్ ఏంటనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఓవరాల్గా ఇది రైతు బంధు పేరుతో 45 రోజుల్లో మొత్తం పూర్తిగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలో రైతుల ఖాతాల్లో పూర్తిగా జమ అవుతుందని, ఎటువంటి ఇబ్బంది లేదని రైతులు పక్షపాత ప్రభుత్వం అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది. బట్ దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా కొట్టిపారేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.